ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డైన మీకు యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప ఈ నూతన దినము మనకు దేవుడిచ్చిన వాగ్దానము, బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. ప్రకటన 21:6. చూద్దాం పరిశుద్ధ లేఖనంలో. మరియు ఆయన వారితో ఇట్లనను, సమాప్తమైనవి, నేనే అల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. ఇక్కడ ఈ ధ్యానాంశం ఏమై ఉన్నదంటే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఉంటుంది. ప్రకటన గ్రంథంలో మనము చూడదగినటువంటి అంశం క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. మొదటి అధ్యాయము 8వ వచనం. మొదటి అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలం నుండివాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆది అంతమైనటువంటి వాడు ఆయనే. కాబట్టి ఈ కొత్త ఆకాశం కొత్త భూమి కూడా సర్వాధికారి కూడా ఆయనే. 16వ అధ్యాయము ప్రకటన గ్రంథము 16-17. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. ఇలాగా పంచభూతం లయమైపోయి పాతవి గతించిపోయి కొత్తది ఏర్పడేటువంటి పరిస్థితి మనం చూడగలుగుతాం. ఇక్కడ మనకిచ్చిన వాగ్దానం ఏమైనదంటే, బుగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహించును. ఇది దప్పికొన్న వానికి జీవజలముల బుగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహించునని వాగ్దానం. జీవజలం అన్నది మనకి 22వ అధ్యాయం ప్రకటన గ్రంథమే 17వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. ఆత్మ పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినివాడును రమ్మని చెప్పవలను. దప్పికొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలములను ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఆయన రాజ్యములో దేవుని సన్నిధిలో మనము సమృద్ధి అయినటువంటి జీవజలములను మనం పొందగలిగే వారంగా ఉంటాం. ఇది ప్రస్తుత కాలంలో కూడా నిత్య జీవాన్ని ఇచ్చే రక్షణ విశ్వాసం ద్వారా పొందిన కృపావాక్యాన్ని సూచిస్తూ ఉంది. కానీ మారు మనసు పొందకుండా తమ పాపాల్లో నిలిచి ఉండేవారు రెండవ మరణం అనే నిత్య తీర్పును అనుభవిస్తారని కూడా తెలియజేస్తుంది. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామో మనం పరిశీలన చేసుకోవాలా. యోహాను సువార్తలో ఈ జీవజలం గురించి కూడా మాట్లాడిన మాట చూద్దాం. 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు తెలియజేస్తున్న మాటలు మనం చూస్తాం. 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహం కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయన్ని అడుగుదు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. ఇలాగా తాను దప్పికొన్నట్టుగా కనబడుతున్నాడు, కానీ నన్ను అడిగితే జీవజలములను ఇస్తాడు. నువ్వు ఎన్నటికి దప్పికొన్న జీవజలాన్ని ఇస్తానంటున్నాడు. 14వ వచనం చూడండి. అక్కడే యోహాను 4:14. నేనిచ్చు నీళ్లు త్రాగు వెడెప్పుడునూ దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండదని ఆమెతో చెప్పాను. సమరయ స్త్రీతో మాట్లాడుతూ చెప్పిన మాటలు ఇవి. కాబట్టి నేడు దప్పిగొన్న మనందరికి కూడా తెలియజేస్తున్న మాటలు కూడా అవే. కాబట్టి మనకు పరిశుద్ధ లేఖనంలో కూడా దప్పి గురించి మాట్లాడుతూ యెషయా గ్రంథము 55లో ఒక మాట అన్నారు చూడండి. దప్పిగొన్న 1వ వచనం. దప్పిగొన్న వారలారా నీళ్ల యొద్దకు రండి, రూకలేవి లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీయు నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. చాలా స్పష్టంగా దప్పిగొన్న వాళ్ళందరినీ కూడా నీళ్ళ దప్పిగొన్నవాడు నీళ్ళ దగ్గర పోకపోతే ఏమవుతారు, కానీ మనం మన దప్పిక తీర్చుకోవడానికి పలు లోకాశలతో ఎడవబడే వారంగా ఉంటున్నాం. కాబట్టి మన దప్పికకు ఉన్నప్పటికీ కూడా దేవుని వద్దకు రాకుండా మరి ఏ ఇతరమైన వాటికి కల్పిత వాటి వైపు లేకపోతే కల్పన కథల వైపు మనం దారి తీస్తున్నాం. కాబట్టి చాలా స్పష్టంగా తెలియచేస్తున్నారు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23లో కూడా ఏముందో, ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. కాబట్టి జీవజల యూటకు వద్దకు వస్తే వారికి నిత్య జీవము ఉంటుంది. ఇది ఉచితంగా అందించబడేటువంటిదిగా ఉంది. కాబట్టి దీన్ని పొందాలంటే దేవుని సన్నిధిలో మనము ఎదిగి ఫలించే వారము. కాబట్టి ఆయన యొద్దకు వచ్చేవారము, ఆయన్ని వెంబడించే వారము, ఆయన యొద్ద పొందే వారంగా మనము ఉంటాం.
చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. 7:37. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పిగొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. కాబట్టి క్రీస్తు యేసునందు మనము విశ్వాసంతో నడిచినప్పుడు మన నుండి జీవజల ఊటలు పారుతాయి. అందుకే ఈ వాగ్దానము మనలో స్థిరపరచబడాలని మనం అందరం కూడా వాక్యానుసారంగా ఆయన వైపు చూస్తూ ఆయనలో ఎదిగి ఫలించే వారముగా ముందుకు సాగుదాం. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, నీ యొద్దకు వచ్చిన వారిని ఎవరిని కూడా మీరు త్రోసివేయవు. కాబట్టి దప్పిగలిన వారు నీ యొద్దకు రావాల్సిన ఆవశ్యకత ఏమైనదో, ఆ దప్పి నాయన నిత్యము ఉబికేటటువంటి జీవజల ఊటగా ఎలా మారుతుందో మాకు తెలియజేస్తూ వచ్చావు. అట్టి జీవితాలు మాకు అందరికి ప్రసాదించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న యేసుక్రీస్తు యొక్క కృపా కనికరము కాపుదల మనందరికీ ఎల్లవేళలా తోడయుండి నడిపించును గాక. ఆమేన్.